మాతో చేసిన పద్దాం నానాజీ గారికి ఈనాటి సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అనేక సంవత్సరాల నుంచి కష్టకాలం నిలబడి ఈరోజు ప్రజలందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా శాసన మండలి సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన హరిప్రసాద్ గారికి, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖకి సంబంధించిన కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్గా తోటా సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు చిక్కల గారికి, మాజీ శాసనసభ్యులు దొరబాబు గారికి, కొత్తగా అపాయింట్ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్మాల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వేగుల లీలాకృష్ణ గారికి, డిసిసిబి చైర్మన్ మా జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీకి తుమ్మల బాబు గారికి, వేదిక నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీలకు, నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కారం. ముందుగా ఈ షాపు డీలర్ కిషోర్ దంపతులకి మనస్ఫూర్తిగా మరొకసారి నేను ఆశీర్వదిస్తూ, ఇందాక పెద్దలు చెప్పినట్టు మనందరం కూడా ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందో నిజాయితీగా, నిబద్ధతతోటి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా చేయాల్సిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని ఒక సేవా భావంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లాలో ఈ రోజున 1060 రేషన్ షాపులు మనం ప్రారంభించుకున్నాం. ఆ 1060 షాపుల్లో ఈరోజు మొట్టమొదటిది మనం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి అందించాలని చేసిన ప్రయత్నంలో నానాజీ గారి నియోజకవర్గంలో చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. 71,130 కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి మనకి ఈ జిల్లాలో. ఉదయం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 29,760 ఫేర్ ప్రైస్ షాపులు మనం ఒకేసారి ఒకే సమయానికి ప్రారంభించుకుని మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి మాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా పౌర సరఫరాల శాఖ నుంచి, మా అధికార యంత్రాంగం నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, మేము తీసుకున్న నిర్ణయం సామాన్య నిర్ణయం కాదు. గతంలో ప్రతి సందులోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ దశాబ్దాల కాలంగా ఒక వ్యవస్థ ఏర్పడింది. రేషన్ షాపులు అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని, ఎక్కడైతే కార్డుదారులు ఉన్నారో ఆ కార్డుదారులకి సరుకులు అందించే విధంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఆదివారాలతోటి, పండగలతో సంబంధం లేకుండా తలుపులు తెరిచిపెట్టి సేవా కార్యక్రమాలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయం. అటువంటి వ్యవస్థని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల మేరకు ప్రజలకి ఉపయోగపడుతుందనే మభ్యపెట్టి 9,260 వ్యాన్లు 1,650 కోట్ల రూపాయలతోటి వాళ్ళు కొని ప్రతి నెల వీధి చివరికి వచ్చి గంట సేపు, 2 గంటల సేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. 3 షాపులకు ఒక వ్యాన్ ఇచ్చారు. ఆ షాపుల్లో తీసుకున్న సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి తెలియదు. ఎంతమంది